ఏఐసిసి మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా ఎస్సీ విభాగం డీసీసీ చైర్మన్ యాతాకుల ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ చౌరస్తాలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ఇబ్రాహీంపట్నం ఎస్సీ సెల్ ఇన్ఛార్జ్ రాజ్ కుమార్ మరియు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు। ఏఐసిసి మాజీ అధ్యక్షులు కాబోయే భారత ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు వారిని రంగారెడ్డి జిల్లా తరపున వారి జన్మదినాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది। ఈరోజు రాహుల్ గాంధీ గారు ఏ విధంగా అయితే నా కొరకు మీరు ఇప్పుడున్న పరిస్థితులలో కేకులు కానీ దండలు కానీ పంచి అవసరం లేదు, పేద ప్రజలైతే ఎవరైతే ఉన్నారో వారికి కనీసం ఒక పూట భోజనం అన్నా పెట్టండి నా పేరు మీద అని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది। కాబట్టి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం నుంచి ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। ముఖ్యంగా రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు ప్రత్యేకంగా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ విభాగం నుంచి తెలియజేస్తున్నాం। ఈరోజు ఏదైతే ఆయన జన్మదినానికి సందర్భంగా పేద ప్రజలతో ఎవరైతే ఉన్నారో వారందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమాల్లో దళిత సంఘాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇబ్రహీంపట్నం చైర్మన్ రాజ్ కుమార్ గారు తదితరులు పాల్గొన్నారు। ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా పేద ప్రజలను ఆలోచించి కనీసం ఒక పూట భోజనమనన్నా ఏర్పాటు చేయండి అంటే ఎంత పేద ప్రజల మీద ఎంతైతే విశ్వాసం ఉందో మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం। ఈరోజు ఆయన ప్రధానమంత్రి రేసులో ఉండి కూడా పేద ప్రజల కోసం నిత్యం ఈరోజు పెంచిన పెట్రోల్ ధరలు కానీ నిత్యావసర సరుకులు కానీ వీటన్ని ఆలోచించి వాటిపై పోరాడుతున్న వ్యక్తి మా రాహుల్ గాంధీ గారు। ఈరోజు ప్రజలు ఏ సమస్యలపై ఇబ్బంది పడుతున్నారు, లోతెత్తుగా గ్రామాల నుంచి జిల్లాల నుంచి రాష్ట్ర స్థాయి నేషనల్ వరకు ప్రతి ప్రజలు ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఆలోచించాల్సిన నాయకుడు రాహుల్ గాంధీ గారు। కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, ఖచ్చితంగా వారు ఈరోజు పేదల కోసం నిత్యం ఎప్పుడు ప్రజల వైపే కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది। కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు పెంచిన పెట్రోల్ ధరల విషయంలో అయితే నిజంగా రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితే 100 కాదు 200% 60 రూపాయలకే పెట్రోల్ ఇచ్చేది దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందని కూడా మీకు తెలియజేస్తున్నా। పేద ప్రజలకు నిత్యావసర సరుకులు ఫ్రీగా ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ అని కూడా మేము ఈరోజు తెలియజేస్తున్నా। కాబట్టి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఆలోచించాలి, ఇక్కడికైనా ఆలోచించాలి, ఈ బీజేపీ పాలన ఏ విధంగా ఉందో మీరు ఆలోచించాలి। కాబట్టి ప్రజలందరూ నిత్యం ఆలోచిస్తారని, వాహనదారులు కూడా ఆలోచిస్తారని ఖచ్చితంగా నేను ప్రజలకు తెలియజేస్తున్నా। రానున్న రోజులలో రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేసుకుందాం, కాంగ్రెస్ పార్టీని అధికారులకు తీసుకొస్తారని తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। నమస్తే।